ఆయన తెర మీద ఒక స్టెప్ వేస్తే లేని నాట్యం కూడా మనలోంచి అలా హృదయంలోంచి పుట్టుకొస్తూ ఉంటుంది. అలాగే ఆయన ఒక్క పాట పాడితే ఇంకా చెప్పక్కర్లేదు. లత ఎందుకు చేసావు ఇంత పని అంటే చాలు మనందరం ఒక్కసారిగా అలనాటి ఆ సినిమాల జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటాం. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని రివార్డులు వచ్చాయి ఇవన్నీ పక్కన పెడితే ఆయన జీవితకాలం అండ్ బహుశా రాబోయే తరాల పాటు కూడా ఆయన సంపాదించుకున్న అభిమానులే ఆయనకి అతి పెద్ద అవార్డ్స్. సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి అభిమానుల నుంచి మనం నేర్చుకునే బోల్డ్ విషయాలు, ఎందుకంటే ఆయన గురించి తెలిసిన చాలా విషయాలు ఈరోజు పంచుకోబోతున్నారు. నలుగురు దిగ్గజాలు, వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఆల్రెడీ దిగ్గజాలు. నాగేశ్వరరావు గారితో వారి ప్రయాణం, ఆయన సినిమాల గురించి వారి విశ్లేషణ అందిస్తారు ఇవాళ ఈ గొప్ప సందర్భం. ప్రేమాభిషేకం పుస్తకం ప్రచురించారనమాట ఒకరు, అది అసంపూర్తిగా ఉంది. మణిబాబు గారు దీని గురించి చెప్పబోతున్నారు. అలాగే మనతో పాటు ఇతర అభిమానులు ఒకసారి పరిచయం చేసుకుందాం. మనకి ఇబ్రాహీం ఖాన్ గారు, స్వాగతం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వచ్చినందుకు ధన్యవాదాలు. మణిబాబు గారు, ప్రేమాభిషేకం అనేది ఒక గోల్డెన్, ఒక ఎవర్ గ్రీన్ ఫిల్మ్ అని చెప్పాలి. అలాగే సార్ సుకుమార్ రెడ్డి గారు, నమస్కారం మీకు. మీరు కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు, కవిగా ఉన్నారు, కాళహస్తిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. అలాగే రమణారెడ్డి గారు, మీరు రైల్వే ఎంప్లాయీ. సో నలుగురు 4 రంగాల నుంచి, కానీ అందరికీ ఒకటే కామన్ ఏమిటంటే అక్కినేని. యా, ఒక్క డైలాగ్ ఎవరైనా మొదలు పెడతారా సార్? అక్కినేని గారి మీ ఇష్టమైన సినిమా డైలాగ్. లత ఎందుకు చేసావు ఈ పని అనే ఒక పాయింట్ మీద ప్రేమనగర్ సినిమా ఏంటో దేన్నైతే మిస్ చేయకూడదో దాన్ని మిస్ అన్నాడు. నాన్ సెన్స్. అబ్బా, మొత్తం జీవించేశారు సార్. కులగోత్రాల చిత్రంలో ఆయన పాత్ర వచ్చి రవి, ప్రేయస్ వచ్చి కృష్ణకుమారి, ఆమె పేరు వచ్చి సరోజ. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది చూడండి, చేయి పట్టుకొని వెళ్తుంటే ఉన్నట్టుండి ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ రాగానే ఇద్దరు విడిపోతారు. అటువైపు ఆ అమ్మాయి పడిపోతుంది, ఇటువైపు నాగేశ్వరరావు రవి పడిపోతాడు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కలుసుకుంటారు. అబ్బా ఎంత భయంకరంగా విడిపోయామండి అంటుంది ఆమె. ఎంత హాయిగా కలుసుకున్నామంటాడు. అది మీ ఇష్టమైన డైలాగా? నాకు ఇష్టమైన డైలాగులు అన్నీ ఇష్టమైన డైలాగులు, ఒకటని కాదు, అత్యద్భుతంగా ఉంటుంది అనమాట. అంత పాజిటివ్ అప్రోచ్ అనేది. ఎంత భయంకరంగా విడిపోయినామనంటే ఆయన వెంటనే ఎంత హాయిగా కలుసుకున్నాం అంటాడు. అది స్ఫూర్తే కదా. అలాగే ఇంకోటి చెప్తాను మరొక్క మాట. 1977-75లో ఒకసారి పెద్ద సర్వే చేశారు, ఒక వార్తాపత్రిక వాళ్ళు, ఎవరో సినీ పత్రిక వాళ్ళు సర్వే చేస్తే ఆయనకి 2వ స్థానం వచ్చింది, ద్వితీయ స్థానం. మొదటి స్థానం మరో సాటి నటుడికి వచ్చింది. అప్పుడు ఇంటర్వ్యూ చేశారు మీలాంటి వాళ్ళు. ఇంటర్వ్యూ చేస్తే, ఏమండి మీకు ద్వితీయ స్థానం వచ్చింది, మీరు ఏమైనా బాధపడుతున్నారా అని అంటే, నన్ను నాకు ద్వితీయ స్థానమే ఇష్టము, ఎందుకంటే ఏదో రోజుకి ప్రథమ స్థానానికి వెళ్ళాలి అనేటటువంటి ఇన్స్పిరేషన్ నాకు ఉంటుంది. ప్రథమ స్థానానికి వెళ్ళిపోతే ఏదో రోజు కింద పడాల్సిందే అని అన్నాడు. అది ఎవరికైనా స్ఫూర్తిగా దాయకంగా ఉంటుందంటారా కాదంటారా? నేను మా స్టూడెంట్స్కి చాలామందికి చెప్తుంటాను. నేను ఇది వాళ్ళు స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ గెలిచినప్పుడు, రే ప్రథమ స్థానం కాదు ముఖ్యం, ద్వితీయ స్థానంలో ఉంటేనే ప్రథమ స్థానానికి వెళ్ళాలనేటటువంటి ఇన్స్పిరేషన్ ఉంటుందిరా అని చెప్తాను. అది గమనించినప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఆయన చెప్పిన, నాకు తెలిసి నాగేశ్వరరావు గురించి చెప్పాలి అని అంటే నటన, వ్యక్తిత్వం, ఈ 2 పార్శ్వాల్లో చూడాలి. అంతేగా? అంతే, అవును. మిగతా వాళ్ళందరూ నటనలోనే చూడొచ్చును, ఇంకేంటో చూడొచ్చు, కానీ ఈయన మాత్రం 2 పార్శ్వాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీ అభిమానం అలాగా ప్రవహిస్తోంది, తప్పకుండా వారి దాకా చేరుతుంది ఇవాళ. మంచి